ఈరోజు మనం ఈరోజు మనం క్లాస్ ని స్టార్ట్ చేసుకునే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందామండి. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్ కి జై, వామదేవ్ కి జై, జగద్గురు శిల ప్రభుపాద్ కి జై, పతిత పావన్ జయ పితాక స్వామి గురు మహారాజ్ కి జై. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం. కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం 19వ శ్లోకం నుంచి శ్లోకం నేర్చుకున్నామండి. 2వ అధ్యాయం 19. యైనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. येनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतो నాయం హంతి న హన్యతే. జీవుడు చంపువాడని తలచువాడు కాని చంపబడువాడని భావించువాడు కాని జ్ఞానవంతులు కారు. ఏలయన ఆత్మ చంపదు మరియు చంపబడదు. ఒక్క పారాగ్రాఫే ఉందండి. మాతాజీ ఎవరైనా చదవండి. నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. భాష్యము. మారణాయుధములచే దేహదారి గాయపడినప్పుడు దేహంలో ఉన్న జీవుడు చంపబడడని తెలుసుకోవాలి. ఆత్మ ఎంత సూక్ష్మమైనదంటే ఎటువంటి ఆయుధము చేతనైనా దానిని చంపడం అసాధ్యం. ఇది రాబో శ్లోకాలలో స్పష్టమవుతుంది. అంతేగాక ఆధ్యాత్మిక స్థితి కారణంగా జీవుడు చంపబడని వాడు, చంపబడింది లేదా చంపబడేది కేవలం దేహమే. అయినా ఇది దేహాన్ని వధించడాన్ని ప్రోత్సహించదు. మాం హిస్యాత్ సర్వభూతాని, ఎవరి పట్లను హింస చేయవద్దు అనేది వేదాదేశము. అలాగే జీవుడు చంపబడనే అవగాహన జంతువధను ప్రోత్సహించదు. అధికారం లేకుండా ఎవరి దేహాన్నినైనా వధించడం హేయమైనది. ప్రభుత్వ చట్టం చేత, భగవన్ నియమము చేత అది దండనీయమే అవుతుంది. అయినా ఇక్కడ ధర్మము కొరకే అర్జునుడు సంహార కార్యంలో నెలకొల్పబడుతున్నాడు, కానీ విపరీత తలంపుతో కాదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అయితే ఈ శ్లోకంలో అండి ఏం చెప్తున్నా, జీవుడు గురించి అండి. మనం గత కొద్ది రోజులుగా టాపిక్ వైజ్ వెళ్తున్నాం కదా. జీవుడు భగవద్గీతలో ఉన్న 5 సబ్జెక్ట్ మ్యాటర్స్ లో ఒకటి జీవుడు. దాని గురించి మనం ఇంకా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. అయితే ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారండి, జీవుడు చంపబడడు, ఎవరిని చంపడానికి అవ్వదు, ప్లస్ తను కూడా చంపబడడు. ఎవరైతే అలా ఆలోచిస్తారో, ఎవరైతే అలా అనుకుంటారో నేను చంపగలను లేకపోతే చంపబడతాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు నిజమైన జ్ఞానవంతులు కారు అని భగవంతుడి శ్లోకంలో చెప్తున్నారు. అయితే రెండవ అధ్యాయం 19వ శ్లోకం మాతాజీ. అయితే ఇక్కడ ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో ఒక మంచి పాయింట్ చెప్పారు కదా. చదువుతున్నప్పుడు రీసెంట్ గా జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చిందండి. ప్రభుపాద్ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఎవరిని భగవంతుడు ఎంకరేజ్ చేయట్లేదు. ఎలాగూ చచ్చిపోయేది ఆత్మే కదా, అయితే మనం దేహాన్ని ఎలాగూ చంపట్లేదు కదా అని ఒకళ్ళు చంపేసుకోవచ్చు కదా అని, అంటే చంపకు అయినా సరే అలాగా, అంటే ఆత్మే చంపబడుతుంది కాబట్టి మనం దేహాన్ని చంపేయచ్చు, ఎవరిని కావాలంటే మన హింస అనేది ఇక్కడ ప్రోత్సహించడం కాదు. అక్కడ భగవంతుడు అర్జునుడికి హింస, అంటే భగవంతుడు అర్జునుడికి యుద్ధం చేయమని చెప్తున్నారు కదా. అంటే ఎవరిని పడితే అలా చంపేయడం అని కాదు, అర్జునుడిని ధర్మాన్ని పాటించమని చెప్తున్నారు. క్షత్రియ ధర్మం అది కాబట్టి భగవంతుడు ప్రోత్సహిస్తున్నారు యుద్ధాన్ని, అంతేకాని ఒకరినొకరు చంపుకోవడం అనే దాన్ని భగవంతుడు ప్రోత్సహించట్లేదు. అయితే రీసెంట్ గా బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళేటప్పుడు ఒక అబ్బాయి, ఒక 20 years అలా ఉంటాయేమో,
మేబీ 21, 22 అలా డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉంటుందేమో. ఆ అబ్బాయి అడుగుతున్నాడనమాట. భగవద్గీతలో కృష్ణుడే కదా చెప్పాడు అర్జునుడికి ఆత్మ చంపబడదు అవన్నీ. అంటే క్రిస్టియన్ అంట ఆ అబ్బాయి. నాకు ఫస్ట్ కాన్వర్జేషన్ ఎలా స్టార్ట్ అయిందంటే ఆహ్, భగవద్గీత బుక్ ఆ అబ్బాయి ఎయిర్టెల్ స్టోర్‌లో పనిచేస్తున్నాడు. నా మొబైల్ ప్రాబ్లమ్ ఉంది. సో, అలా ఎంటర్ అయ్యామనమాట. ఎంటర్ అయిన తర్వాత ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే నా ఫోన్ అంతా చెక్ చేసాడు. ప్రాబ్లమ్ ఏం లేదు. అంతా బానే ఉంది. కానీ మీకంతగా మళ్ళీ ఇదే ప్రాబ్లమ్ కంటిన్యూ అయితే అంటే నాకు కాల్స్ వెళ్ళట్లేదు. నెట్వర్క్ ప్రాబ్లమ్ అనమాట. 5జీ నుంచి 3జీ, 3జీ నుంచి 5జీకి అలా మార్చుకోవాల్సొస్తుంది. కాల్స్‌కిను, మొబైల్ నెట్వర్క్‌కి, మొబైల్ డేటాకి. అలా అవుతుంటే ఆ అబ్బాయికి అదే ప్రాబ్లమ్ చెప్తే చెక్ చేసాడు. సెట్టింగ్స్‌లో ఏం ప్రాబ్లమ్ లేదు. మళ్ళీ ఇదే ప్రాబ్లమ్ కనుక ఉంటే ఒక్కొక్కసారి అలా సిమ్ చేంజ్ చేసేయండి అని చెప్పాడు. నేను ఇంక బుక్ కోసం మాట్లాడడం స్టార్ట్ చేస్తే, ఆ అబ్బాయి ఏమంటున్నాడు, ముందంతా బుక్ అంతా చూసాడు, పట్టుకున్నాడు. మొత్తం కొన్ని పేజీలు అలా అలా అంటే ఏది చదవలేదు. జస్ట్ చూసాడు. చూసి ముందు వద్దన్నాడు. తర్వాత మళ్ళీ కొంచెం సేపు తర్వాత మళ్ళీ మేము కొంచెం మాట్లాడాం. మళ్ళీ సరే నేను తీసుకుంటాను మా ఫ్రెండ్ కోసం అని అన్నాడు. ఫోన్ చేసాడు. అవతల వాళ్ళు లిఫ్ట్ చేసినట్టు లేరు. వద్దన్నాడు బుక్. ఎందుకు వద్దంటున్నావు? భగవద్గీత అనేది ఒక రిలీజియస్ బుక్ ఏం కాదు. అది ఎవరైనా చదవచ్చు. ఎందుకంటే ఒకవేళ భగవద్గీత రిలీజియస్ బుక్ అయితే ఆహ్, మేనేజ్‌మెంట్ క్లాస్ అని అలాంటి వాటిల్లో గూడా తీసుకుంటున్నారు గదా! అంటే నేను క్రిస్టియన్ అన్నాడు. తర్వాత కొంచెం సేపు పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏం పెట్టాడు. ఇవన్నీ మిత్ నేను నమ్మను అని అన్నాడు. ఆహ్, నేను నమ్మను అనంటే, అయితే నేను అప్పటికే అబ్బాయి క్రిస్టియన్ అని చెప్పాడు గదా! అయితే మరి జీసస్ మనందరి కోసం అంత త్యాగం చేశారు గదా! తను క్రూసిఫై చే ఆహ్, అవ్వబడ్డారు కదా! అయినా సరే మా తన కోసం తను ఆలోచించుకోకుండా మొత్తం అందరిని కాపాడాలి, అందరూ బావుండాలి, అందరి పాపాలు నేను తీసేసుకుంటాను అంతలా చెప్పారు. అదంతా మిథ్యా అని అన్నాను. కాదు అని అన్నాడు. ఇది ఇది మాత్రం మిత్ ఎలా అవుతుంది? అది నువ్వు చూడకుండా మిత్ కాదు అని అంటున్నావు. మరి ఇది కూడా మిత్ కాదు కదా! అంటే కాదు అని అన్నాడు. అలా కాన్వర్జేషన్ ఎక్కడికెళ్ళిందంటే రకరకాల క్వెషన్స్ అన్నమాట. హ్మ్. ఎందుకు లేడీస్ పీరియడ్స్ టైమ్‌లో ఎందుకు హిందూస్‌లో అదన్నీ ఫాలో అవుతారు. పీరియడ్స్ టైమ్‌లో దేవుడిని ముట్టుకోకూడదు. ఇలాంటివన్నీ ఎందుకు చెప్తారు? గుళ్ళకెందుకు రానివ్వరు? ఇలా రకరకాల క్వెషన్స్ అన్నమాట. అబ్బాయి నాన్ వెజ్ అలా టాపిక్ నాన్ వెజ్ దగ్గరికొచ్చింది. మరి భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు చెప్పింది అదే కదా! యుద్ధం చేయమని చెప్పాడు గదా! మరి మీరేంటి మళ్ళీ మరి బయట ఎవరు నాన్ వెజ్ తినకూడదు. ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నారు? అలా స్టార్ట్ చేసాడనమాట. అంటే ఇప్పుడు నాకు ఈ భాష్యం చదువుతున్నప్పుడు ప్రభుపాదుల వారు యుద్ధం చేయమన్నారు కదా! అంటే ఇక్కడ భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్పారు గదా! మనం మన అదే కృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమని ఎంకరేజ్ చేస్తూ ఉంటే, అది మనందరం జంతువులు మనకంటే అంటే తక్కువ కాన్షియస్‌నెస్ ఉన్న జంతువుల్ని చంపుకొని తినేమని కాదు. అని ఇక్కడ క్లియర్‌గా చెప్పారు గదా! నాకు ఆ పాయింట్ నాకు రిలేట్ అయిందనమాట. మొత్తానికేంటంటే తర్వాత ఇంకా ఏమంటారు కాస్ట్ సిస్టమ్ అనేది ఎందుకు పెట్టుకున్నారు హిందూస్‌లోన? ఎందుకు మీరు అన్ని దేవుళ్ళని ఎందుకు నమ్ముతారు? ఇవన్నీ జనరల్ క్వెషన్సే. ఆ అబ్బాయి ఎక్కడ కూడా ఛాలెంజింగ్ మూడ్‌లో అడగలేదన్నమాట. అన్నీ కూడా ఏంటంటే తెలుసుకోవాలి అనే దాంతో అడిగాడు. ఫైనల్‌గా బుక్ అయితే తీసుకోలేదు. ఆహ్, కానీ కొంచెం ఆలోచించడం అయితే ఆలోచన విధానం అయితే మార్పొచ్చిందని నాకనిపిచ్చింది మరి. అయితే మొత్తానికి ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం మనం హింసని భగవంతుడు ప్రోత్సహిస్తున్నారు అని కాదనమాట. మనందరం కూడా జీవుడనేవాడు ఎలా ఉండాలి అనంటే ఇప్పుడు అర్జునుడు అంతగా కృష్ణ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ తీసుకొని ఫాలో అవ్వడం వల్ల ఫైనల్‌గా సక్సెస్ అయింది. మనకి మనిషి జీవితానికి సక్సెస్ అంటే డెఫినిషన్ ఏంటంటే భగవద్ధామానికి చేరుకోవడం. అదే మనకి సక్సెస్. అంతకు మించి మనకి ఇంకా వేరే సక్సెస్ ఏమి అక్కర్లేదనమాట. భగవంతుడి పట్ల ప్రేమని డెవలప్ చేసుకోవడము, భగవంతుడికి సేవ చేయడము, భగవద్ధామానికి చేరుకోవడం. మనం ఎలా అయితే సంతోషం ఈ బ ఈ కృష్ణ చైతన్య మార్గంలో ఉండి, మనం ఎలా అయితే ఆనందంగా ఉంటున్నామో అంటే మిగతా వాళ్ళంతా అయితే సఫరింగ్స్ అందరికీ ఉంటాయండి. ఎవ్వరికీ డివోటీ అయినా, అవ్వకపోయినా సఫరింగ్స్ అనేవి అందరికీ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే, ఆ సఫరింగ్స్‌తోనే మనం మన జీవితాన్ని మనం సంతోషంగా ఉంచుకోవడానికి భగవంతుడు సేవ చేస్తూ మన జీవితాన్ని మనం సంతోషంగా ఉంచుకోగలుగుతున్నాం. అలా ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా అలాగే ఉండాలి అంటే ఈ మధ్య గురు మహారాజ్ కూడా ఒక కోట్‌లో చెప్పారనమాట. ఒక మెసేజ్‌లో వచ్చింది.
దానిలో గురు మహారాజ్ ఏం చెప్తున్నారంటే, మీకేదైతే దొరికిందో అది అందరికి డిస్ట్రిబ్యూట్ చేయండి. అందరికి ఇవ్వండి. అందరి పట్ల కంపాషన్ చూపిచ్చండి. అది దయ అనేది చూపిచ్చండి అని గురు మహారాజ్ చెప్తున్నారనమాట. రియల్‌గా మనకి ఉంటే మనం వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాం. అందుకే భక్తి అనేది మనం ఎలాగూ ఈ కొంత టైం అనేది స్పెండ్ చేస్తున్నాము. అందరం కూడా ఈ కృష్ణ చైతన్య మార్గంలోకొచ్చిన తర్వాత, మనం భగవంతుడి కోసం ఒక చాంటింగ్ కోసం ఒక 2 గంటలని, భాగవతం క్లాస్ కోసం ఒక గంట అని, తర్వాత ఈ క్లాస్ కోసం ఒక గంట అని, లేకపోతే తర్వాత ఇంకా మనం భాగవతం చదవడము, లేదా చైతన్య చరితామృత చదవడం ఒక గంటో, 2 గంటలో దానికోసం ఇంతింత టైం స్పెండ్ చేస్తున్నాము. ఆ స్పెండ్ చేసిన టైం ఏదో ప్రభుపాద ఏమంటారంటే స్పెండ్ చేసిన టైము మనం ఫ్రూట్‌ఫుల్‌గా ఉండాలనమాట. పూర్తిగా కంప్లీట్‌గా మనం స్పెండ్ చేస్తున్న టైము భగవంతుడికి ఇచ్చేయాలనమాట. ఆ మెంటల్ అబ్జార్ప్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అలా లేదనుకోండి, మనం ఈ కృష్ణ చైతన్య మార్గంలో లేకపోతే ఒక్కొక్కసారి ఆలోచిస్తే మనలో చాలామంది కొన్ని సంవత్సరాలుగా ఎవరైతే ఈ కృష్ణ చైతన్య మార్గంలో ఉండి ఈ భక్తి అనే దాన్ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో మనలో చాలా మంది ఆలోచించుంటాం. బయట ప్రపంచాన్ని చూస్తే పిల్లల్ని కానీ, లేకపోతే బయట అమ్మాయిల్ని, అబ్బాయిల్ని, లేకపోతే జనాల్ని, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ప్రవర్తన అవన్నీ చూసినప్పుడు నిజంగా మనం ఎంత ప్రభుపాద్ మనకి ఎంత మేలు చేశారో, మనం ఈ మార్గంలో మనల్ని తీసుకొనొచ్చిన మన సీనియర్ డివోటీ ఒక బుక్ ఇచ్చో, లేకపోతే ఒక రోజు ప్రసాదం పెట్టో, లేకపోతే ఏదో ఒకటి చేసి మనల్ని ఎలా ఈ భక్తి మార్గంలో తీసుకొనొచ్చారో నిజంగా వాళ్ళకి మనకి కోటి కోటి సార్లు మనం ఆహ్, ఏమంటారు మనం మన కృతజ్ఞతలు తెలుపుకోవాలి అని అనిపిస్తుంది. కదండీ! అంత బయట ప్రభుపాదుల వారైతే లిటరల్‌గా చెప్తున్నారనమాట. బయట అందరూ కుక్కల్లాగా, పిల్లుల్లాగా బతికేస్తున్నారు అనేసి. ఎందుకు అంటే మనకి ఎవరైతే ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా చూస్తూ ఉంటామనమాట. ఒక ఫోర్త్, ఫిఫ్త్ చదివే వాళ్ళు కూడా నాన్ వెజ్ తినడం అంటే అదేదో పెద్ద స్టేటస్ సింబల్‌లా చెప్పుకుంటారు. నేను నాన్ వెజ్ తింటాను అని. అవన్నీ చూసినప్పుడు మనకి ఒక అమ్మో! మన పిల్లలు ఎలా ఉంటారో వీళ్ళందరి మధ్యన తిరిగి అని మనకొక టైప్ ఆఫ్ భయం అనేది వస్తుంది కదండీ! అలాగే ఈవెన్ ఒకప్పుడైతే ఆ సెపరేషన్ అనేది ఉండేదన్నమాట. అబ్బాయిలు, అమ్మాయిలు ఎంతవరకు లిమిట్ అనేది ఉండేది. ఈవెన్ చదువుకున్నా కలిసి ఒకే కాలేజీల్లో చదువుకున్నా సరే లైన్ అనేది మనం డ్రా చేసుకొని ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారండి? అసలు కొన్ని ఏరియాస్‌లో బెంగుళూరనే కాదు త్రూ ఔట్ ఎక్కడ చూసినా సరే, ఈవెన్ పల్లెటూర్లలో కూడా అలాగే ఉందేమో. అసలు ఆ లైన్ అనేది డ్రా చేసుకోవట్లేదు. ఆ విచ్చలవిడితనం నిజంగా లిటరల్‌గా ప్రభుపాద్ చెప్పిందంతా కరెక్ట్ అనిపిస్తుందనమాట. కుక్కల్లాగే బతికేస్తున్నారు అందరూ. మన మన పరిస్థితి కూడా అలాగే ఉండేదేమో. ఈ భక్తి మార్గంలోకి రాకపోయుండుంటే. అందుకే మనకి ఇప్పుడు ప్రభుపాద్ శిష్యులందరూ కూడా ఆచార్యులందరూ కూడా వాళ్ళేం చేస్తున్నారండి? స్ప్రెడ్ చేయండి. అందుకే చైతన్య మహాప్రభు కూడా చెప్తున్నారు కదా! అందరికీ ఎవ్వరు కనిపిస్తే వాళ్ళకి ప్రీచింగ్ చేయండి. వాళ్ళకి కృష్ణుడి గురించి చెప్పండి. చెప్పేంత శక్తి మనకి లేకపోవచ్చు. కానీ ఒక బుక్ ఇచ్చేంత లేకపోతే మనం చేసుకున్న ప్రసాదంలో కొంచెం ఇచ్చేంత కెపాసిటీ అయితే మనకుంటుంది కదండీ! ఆ రకంగా మనం ఈ స్ప్రెడ్ చేయాలి అని ప్రభుపాదుల వారు చాలా డీప్‌గా చెప్తున్నారనమాట. అయితే మనం వేరే వాళ్ళకి చెప్పాలి అనంటే ముందు మనకుండాలి. అందుకే ఏమంటున్నారంటే మనం ఈ స్క్రిప్చురల్ నాలెడ్జ్ అనేది మనందరికీ మనం డీపెన్ చేసుకోవాలన్నమాట. చాలా ఇంటెన్సిఫైడ్‌గా మనం నేర్చుకోవాలి. డెప్త్‌లోకి మనం నేర్చుకోవాలన్నమాట. లోతుగా నేర్చుకోవాలి. ఈ ఈ ఈ భగవద్గీత, భాగవతము, భగవంతుడి గురించి మనకి లోతుగా తెలిసుండాలి. మనలో ఉంటేనే కదండీ మనం వేరే వాళ్ళకి ఇవ్వగలం. మనలో లేకపోతే భక్తి అనేది మనకి లేకపోతే మనం వేరే వాళ్ళకి ఇవ్వలేము. అందుకే ఏమంటున్నారు ఈ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఒక హ్మ్, ఇప్పుడు కుక్కలుంటాయి గదండీ! కుక్క ముందు ఒక ఎముక బోన్ ఉంటది గదండీ! ఆ ఎముకని మనం ఇలా కుక్క ముందుకు వేసామనుకోండి అదేం చేస్తుందండి వెంటనే నాకు నా ఫుడ్ దొరికింది అని ఏం చేస్తుంది? వెంటనే దాన్ని పట్టుకొని నాకడం స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్‌గా దానిలో ఏం లేదు. ఆ బోన్‌కి ఏం లేదు. అది జస్ట్ నాకుతూ ఉంటుందనమాట. అదే బోన్ మనం తీసుకొనెళ్లి ఒక సింహం ముందు వేసామనుకోండి ఏమవుతుంది? ఆ బోన్‌ని అది ఆ సింహం జస్ట్ ఫ్యూ సెకండ్స్ అది జస్ట్ అబ్జర్వ్ చేసి ఎవరు విసిరారు దాన్ని? ఆ సోర్స్ ఎవరు విసిరారు అనే దాని గురించి అది అటువైపు చూస్తుందనమాట. ఆ విసిరిన మనిషిని వెంటనే దానికి అనాలిసిస్ స్టార్ట్ అయిపోతుంది.
కొంచెం సేపు సైలెంట్‌గా అబ్జర్వ్ చేస్తుందనమాట. ఎలాగా సోర్స్‌ని ఎలా పట్టుకోవాలి అని. మన అంటే ఇక్కడ ఈ 2 ఈ వీళ్ళిద్దరూ ఎవరు అంటే నాన్ డివోటీ, డివోటీ కాన్షియస్‌నెస్ అన్నమాట. ఇద్దరి చైతన్యం ఆ రకంగా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనకి లైఫ్‌లో ఏది బెస్ట్ అంటారండి? లయన్‌లా ఉండడం బెస్ట్ అంటారా? లేకపోతే సింహం లేకపోతే ఈ కుక్క కుక్కలాగా కుక్క కాన్షియస్‌నెస్‌తో ఉండడం మంచిదంటారా? లయన్ కాన్షియస్‌నెస్‌తో ఉండడం మంచిదంటారా? ఎవరికి మేలు జరుగుతుందనుకుంటున్నారు? లైన్ కాన్స్టెంట్స్ లైన్ లో కాన్షియస్ మాతాజీ. అంతే కదండీ! లైనే మాతాజీ. ఆబ్వియస్‌లీ లయనే. ఎందుకంటే అది దానికి ఆ బోన్ నాకడం వల్ల ఏమొస్తుందండి? ఏమి లేదు అందులో. అలా కాకుండా ఎవరైతే విసిరారో వాళ్ళని పట్టుకుంటే అది దానికి ఆహారం దొరుకుతుందనమాట. అలాగే ఏంటంటే మనకి డివోటీ కాన్షియస్‌నెస్, నాన్ డివోటీ కాన్షియస్‌నెస్ ఈ రకంగా ఉంటాయన్నమాట. నాన్ డివోటీ కాన్షియస్‌నెస్ ఎలా ఉంటుంది అంటే ఆ బోన్ అనేది సఫరింగ్స్ అన్నమాట. మన సఫరింగ్సే ఎంజాయ్‌మెంట్. ఏమవుతుంది? మనం అంటే ఇప్పుడు నాన్ డివోటీస్ ఎవరైనా ఉన్నారనుకోండి, అభక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళేం చేస్తారు? ఏ రకంగా అయితే కుక్క బోన్ కోసం మాత్రమే చూస్తుందో, వీళ్ళు కూడా అంతే అన్నమాట. లైఫ్‌లో వచ్చే కష్టాల్ని, సుఖాల్ని వీటి కోసమే చూసుకుంటూ ఉంటారన్నమాట. కష్టం వచ్చినప్పుడు బాధపడతారు. దుఃఖం సంతోషం కలిగినప్పుడు మళ్ళీ సంతోషపడతారు. ఈ రకంగా గడిపేస్తూ ఉంటారన్నమాట. అంతేకాని ఆలోచించరు. ఆలోచన అనేది ఉండదు. ఎవరిస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకీ కష్టాలు? అనేది ఆలోచించరనమాట. అదే ఈ లయన్ అనుకోండి, లయన్ కాన్షియస్‌నెస్ అంటే ఏంటి? డివోటీ కాన్షియస్‌నెస్ అనమాట. వాళ్ళకి ప్రాబ్లమ్స్ డివోటీస్‌కి ప్రాబ్లమ్స్ లేకపోతే ఏవైనా సంతోషకరమైన విషయాలు జరిగినప్పుడు, ఎవరు నాకన్నీ ఇస్తున్నారు ఇవన్నీ లైఫ్‌లో? కష్టం వచ్చినప్పుడైనా, సుఖం వచ్చినప్పుడైనా లయన్ ఏ రకంగా అయితే సోర్స్ కోసం చూస్తుందో, వీళ్ళు కూడా అంతే. ఎవరి నుంచి వస్తున్నాయి? భగవంతుడి వైపు చూస్తారనమాట. అక్కడ ఆ బోన్ విసిరిన ఆయన భగవంతుడనమాట. డివోటీస్ విషయంలో కానీ, నాన్ డివోటీస్ విషయంలో కానీ. నాన్ డివోటీస్ ఎప్పుడు కూడా భగవంతుడి వైపు చూడరు. సోర్స్ గురించి ఆలోచించరనమాట. క్షణికమైన సంతోషము లేకపోతే దుఃఖం దాని గురించే ఆలోచిస్తారు. కానీ డివోటీస్ మాత్రం భగవంతుడి వైపుకి చూస్తారనమాట. భగవంతుడి వైపుకి చూసి ఆయన కోసం వెళ్ళడానికి, ఆయన కోసం ఆయనకి దగ్గరవ్వడానికి అలాగా ట్రై చేస్తారనమాట. అంటే మనం ఆ లెవెల్‌లో మన కాన్షియస్‌నెస్‌ని రైజ్ చేసుకోవాలి. అప్పుడే మనం వేరే వాళ్ళకి కూడా భక్తి అనే దాన్ని ఇవ్వడానికి అవుతుంది. మనలోనే మనమే డాగ్ కాన్షియస్‌నెస్‌తో ఉన్నామనుకోండి, ఎలా మనం వేరే వాళ్ళకి లయన్ కాన్షియస్‌నెస్ ఇవ్వగలం? చాలా కష్టం. అయితే హ్మ్. అయితే ఈ భక్తి అని మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం. భగవంతుడికి భక్తి చేయాలి, డివోటీ అవ్వాలి, మన కాన్షియస్‌నెస్ లెవెల్స్‌ని రైజ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాము. అయితే మనం ఎంత ఇంటెన్సిఫైడ్‌గా మన సాధన ఉంది అనేది అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆహ్, ఆహ్, అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఈ డాగ్, లయన్ దానిలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైతే ప్రాబ్లమ్ వస్తుందో అంటే బోన్ అనేది ప్రాబ్లమ్ అనుకున్నాం కదా! అది రాగానే ఏమవుతుందంటే వాళ్ళు వీళ్ళ వల్ల వచ్చుంటుంది, వాళ్ళ వల్ల వచ్చుంటుంది అని ఆలోచిస్తారే తప్ప అంటే ప్రాబ్లమ్ రాగానే నాన్ డివోటీస్ ఏం చేస్తారండి? వేరే వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. లేకపోతే సంతోషం రాగానే వీళ్ళు నాకు సాయం చేశారు. అంతేగాని భగవంతుడి హ్యాండ్ అనేది వాళ్ళు పొరపాటున కూడా చూడరు. అదే డివోటీస్ అయితే ప్రతి విషయంలో గూడా నాకీ కష్టం వచ్చిందంటే నేనేదో తప్పు చేసుంటాను. అందుకే భగవంతుడు నాకు కొంచెం, కొంచెం కొంచెం ప్రాబ్లమ్ ఇవ్వాలి కదండీ! లేకపోతే బుద్ధి రాదు కదా మనకి. అలా ఆలోచిస్తారనమాట. కానీ అభక్తులైతే వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తారు. వేరే వాళ్ళకి క్రెడిట్ ఇస్తారనమాట. అది రాంగ్. వేరే వాళ్ళు మన లైఫ్‌లో మ వాళ్ళెలాంటి రోల్ కూడా ప్లే చెయ్యరనమాట. వాళ్ళదెంత అవసరమో వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేసేస్తారు అయిపోయింది. అంతకు మించి వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదనమాట. అంతా మనం చేసుకున్నది మనం అనుభవిస్తున్నాం. అయితే ఇప్పుడు మనం ఈ ఎంత డీప్‌గా మనం ఈ కాన్షియస్‌నెస్‌ని రైజ్ ఎక్కువ చేసుకోవాలి అనేది దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఇప్పుడు ఒక ఐస్ బ్లాక్ ఉందనుకోండి. ఒక గట్టిగా ఎంత ఐస్ క్యూబ్ ఉందన్నమాట పెద్ద సైజ్‌లో. దానికి మనం ఒక బౌల్‌లో పెట్టి ఒక మంట పెట్టామనమాట. క్యాండిల్‌తో చిన్నగా మనం మంటిస్తున్నాం అనుకోండి. అది ఎప్పటికి కరుగుతుందండి? చాలా చాలా టైం పట్టేస్తుంది కదా! ఎందుకంటే దానికి మంట సరిగ్గా తగలట్లేదు. ఫైర్ సరిగ్గా మంట సరిగ్గా తగలనప్పుడు ఐస్ క్యూబ్ చాలా టైం పడుతుందనమాట. అలా కాకుండా మనం కొంచెం మంట ఇంక్రీజ్ చేసామనుకోండి. అప్పుడేమవుతుంది? ఫాస్ట్‌గా ఐస్ కరగడం స్టార్ట్ అవుతుందనమాట. కొంచెం సేపు పోయిన తర్వాత మొత్తం అంతా కరిగిపోయి ఇంకా
వాటర్ లాగా అయిపోయి మొత్తం ఐస్ బ్లాక్ అంతా వాటర్ లాగా అయిపోయి బాయిల్ అవ్వడం స్టార్ట్ చేస్తుందనమాట. అలాగే ఇంకా మన లైఫ్ కూడా అంతే అన్నమాట. ఆహ్, మనం మన చాంటింగ్ కానివ్వండి, డీప్‌గా చేయాలి. అంటే కొన్ని ఫస్ట్ 1 ఇయరో, 2 ఇయర్సో మనం ఏదో అలాగ మెకానికల్‌గా చేసినా పర్వాలేదనమాట. ఎలాగైతే తక్కువ మంట పెట్టాను చూడండి, అలా మన మన కాన్షియస్‌నెస్ అనేది లేకపోతే మన అబ్జార్ప్షన్ అనేది అంటే డీప్‌గా మనం వెళ్ళట్లేదు. జస్ట్ ఏదో చెయ్యాలి మాతాజీ చెప్పారు 16 మాలలు చేయమని చేసేద్దాం అని చేసేస్తామనమాట స్టార్టింగ్‌లో. ఫస్ట్‌లో అది ఓకే. కానీ మనలో ఉండే అనర్థాలన్నీ ఆ ఐస్ కరిగినట్టు పోవాలి కదండీ! అలా పోవాలి అనంటే మనం ఏం చేయాలి? ఆ మంటని ఎలాగైతే ఇంక్రీజ్ చేసామో మన సాధనని కూడా మనం అలాగే ఇంక్రీజ్ చేయాలనమాట. తర్వాత హ్మ్. ఒకసారి రాధేశ్యామ్ ప్రభు ఆయన లెక్చర్‌లో ఒక హ్మ్, ఒక మంచి అంటే ఒక డివోటీ గురించి చెప్పారండి. అదేంటంటే ఒక 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 అబ్బాయి గురించి చెప్పారు. ఆ అబ్బాయి ఎలా డివోటీగా మారాడు అనే దాని గురించి మొత్తం అతని స్టోరీ అంతా చెప్పారనమాట. ఒకసారి ఏమవుతుందంటే ఒక మురికివాడలు బాంబే మురికివాడలు ఉంటాయి గదండీ! అక్కడ చాలా మంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట. అలా ఆడుతూ ఉంటే అదే వైపు నుంచి ఇస్కాన్ సంకీర్తన టీమ్ వెళ్తూ ఉందనమాట. సంకీర్తన చేసుకుంటూ. పిల్లలు చాలా మంది అక్కడున్నారు. జనరల్‌గా అక్కడ ఎలా ఎలా ఉంటుందంటే పిల్లలెవరు స్కూళ్ళకెళ్లరు. పెద్దవాళ్ళు కూడా వాళ్ళని చదివించాలని కానీ, మోస్ట్‌లీ ఎక్కువ మంది అలాగే ఉంటారు. ఎవరు వాళ్ళని చదివించాలని కానీ, అలా ఎవరు ఆలోచించరనమాట. వాళ్ళ పనుల్లో వాళ్ళెళ్ళిపోతారు. కొంచెం ఈ పిల్లలకి కూడా ఒక ఏజొచ్చిన తర్వాత వాళ్ళని కూడా పనుల్లో పెట్టేస్తారనమాట. అంతేకాని బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అలా ఏం అనుకోరు గదా! ఈ పిల్లలందరినీ చిన్న పిల్లలు అందరిని ఆటకొదిలేసారనమాట. పెద్దవాళ్ళందరూ పనులకెళ్ళిపోయారు. పిల్లలందరూ అక్కడ ఆడుతున్నా, ఈ ఒక్క అబ్బాయికి మాత్రము అది ఏంటి అదేదో పాడుతున్నారు. కొంచెం అట్రాక్షన్ వచ్చిందనమాట. జస్ట్ ఆడుతూ అలా ఆగిపోయాడు. ఆగిపోయి వినడం స్టార్ట్ చేశాడనమాట. తర్వాత కొంతసేపు పోయాక ఒక 5 మినిట్స్ తర్వాత సంగీతం టీమ్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఆహ్, ఇంకా అబ్బాయి దాని గురించి మర్చిపోయాడు. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అలాగే హరే కృష్ణ మహామంత్ర పాడుతూ సంకీర్తన టీమ్ వెళ్ళేసరికి ఈసారి ఆ అబ్బాయి ఏం చేశాడు, సౌండ్ ఎటువైపు నుంచి అయితే వచ్చిందో మిగతా పిల్లలందరికి కూడా చెప్పారు. ఏదో వెళ్తుంది చూద్దాం పదండి అని. పిల్లలందరూ కలిసి ఇంకా సంకీర్తన టీమ్ వెనకాల పరిగెత్తారనమాట. ఇంకా చూసాడు కొంతసేపు అక్కడ వాళ్ళతో పాటు అక్కడ వాళ్ళందరిని చూసి చాలా ఆశ్చర్యం వేసిందనమాట. కానీ అన్నీ విన్నాడు అంతే మళ్ళీ వాళ్ళెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ వాళ్ళొచ్చినప్పుడు మిగతా పిల్లలందరిని కూడా రమ్మన్నాడనమాట. వీళ్ళందరూ ఎక్కడికో ఎళ్తున్నారు. మనం కూడా వెళ్దాం రండి అని పిలిచినా పిల్లలెవరు రాలేదనమాట. ఇంకా అబ్బాయి ఆ సంకీర్తన టీమ్‌తో వాళ్ళు డాన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే, ఈ అబ్బాయి కూడా అలా డాన్స్ చేస్తూ గుడికి వెళ్ళిపోయాడనమాట టెంపుల్‌కి. టెంపుల్‌కెళ్ళిన తర్వాత అక్కడ అందరూ చాలా మంచిగా, నీట్‌గా ఉండి, నీట్‌గా రెడీ అయ్యి, అందరూ చాలా హై ఫ్యామిలీస్ నుంచి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చినట్టు అలా అనిపించిందనమాట. అక్కడ ఈ అబ్బాయి ఒక్కడే కొంచెం ఆడ్ వన్ ఔట్‌లా ఉన్నాడనమాట. మంచి బట్టలు లేవు. కొంచెం అంత బాలేదు అంతగా. కానీ ఆ అబ్బాయి రాధాకృష్ణుల ఆ విగ్రహాలని చూసి చాలా అట్రాక్ట్ అయ్యాడనమాట. ఆ అబ్బాయికి ఆ బాబుకి చాలా చాలా బాగా నచ్చింది. ఆ టెంపుల్ అట్మాస్ఫియర్ కానీ అలా కొంతసేపు అంతా అబ్జర్వ్ చేసాడు. ఆ అబ్బాయికి ఏం అర్థం కాలేదనమాట. ఇదంతా ఏం జరుగుతుందిక్కడ అని. ఏదో మొత్తానికి అక్కడ వాళ్ళు ప్రసాదం పెట్టారు. తినేసి ఇంటికొచ్చేసాడనమాట. ఇంక అక్కడి నుంచి ఆ అబ్బాయికి అది రొటీన్ అయిపోయింది. ప్రతిరోజు ఆ టెంపుల్‌కి వెళ్ళడము, అక్కడ కీర్తన టీమ్ కూర్చొని పాడుతూ ఉంటే వాళ్ళ దగ్గర కూర్చునేవాడు. ఇంకా వాళ్ళేం చేస్తున్నారో అన్నీ అబ్జర్వ్ చేసేవాడన్నమాట. భగవంతుడికి ఆరతి చేయడము, కీర్తన, తర్వాత క్లాస్ ఆ అబ్బాయికి ఏమి అర్థమయ్యేది కాదు. అయినా కూర్చునేవాడు, వినేవాడు, ప్రసాదం తీసుకొని వచ్చేసేవాడు. రోజు పొద్దున్న, సాయంత్రం ఈ అబ్బాయికి అదే పనన్నమాట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంకా ఆ అబ్బాయికేంటంటే క్లాసులవి అర్థం కావాలి అంటే డివోటీస్ ఉంటారు కదండీ! ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకంగా చెప్తూ ఉంటారు కదా! నువ్వు చదువుకోవాలి అలాగనేసి. ఇంకా అబ్బాయి మొత్తానికేంటంటే దగ్గరలో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ అయిపోయాడనమాట. జాయిన్ అయిపోయి ఇంకా రోజు పొద్దున్నే స్నానం చేయడము, అక్కడ ఇప్పుడు డివోటీస్ ఎలా అయితే చెప్పేవాళ్ళో ఏదో అలా మొత్తానికి ఏంటంటే 10థ్ వరకు అబ్బాయికి ఇదొక రొటీన్ అయిపోయిందనమాట. రోజు పొద్దున్న, సాయంత్రం గుడికెళ్ళడము, ప్రసాదం తీసుకోవడం, చేయడం. అలా కంటిన్యూయస్‌గా చేశాడు. అలా అయిపోయిన తర్వాత ఇంకా అబ్బాయికి 10థ్ తర్వాత చదవడానికి ఇంకా డబ్బులు లేవనమాట. 10థ్ వరకు అయితే గవర్నమెంట్ స్కూలే కాబట్టి ఎలాగో చదివాడు, పాస్ అయిపోయాడు, అయిపోయింది.
నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఫర్దర్ పెద్ద చదువులు చదవడానికి ఆ అబ్బాయి దగ్గర డబ్బులు లేక ఒక టెంట్ హౌస్ ఓనర్ దగ్గర జాయిన్ అయ్యాడనమాట. ఆ టెంట్ హౌస్ ఓనర్ కూడా ఏంటంటే ఈ జన్మాష్టమి టైంలో మనం పెద్ద పెద్ద పండాలవి వేస్తారు కదండీ! దానికి టెంపుల్‌కి అంతా పండాలు వేసే టైంలో కావాల్సినవన్నీ ఈ ఇతను ఈ పండాల్ ఓనర్, టెంట్ హౌస్ ఓనర్ అన్నీ ప్రొవైడ్ చేసేవాళ్ళనమాట. ఎలాగో టెంపుల్‌కి కనెక్టెడే కదా పని కూడా అని ఈ అబ్బాయి కూడా అక్కడ జాయిన్ అయిపోయాడనమాట. జాయిన్ అయిపోయి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ అబ్బాయి అలాగే చేసుకున్నాడు. అన్నీ ప్రతీదీ చాలా కీన్‌గా అబ్జర్వ్ చేయడం ఆ అబ్బాయికి అలవాటనమాట. అలా ఒక 5, 6 ఇయర్స్ ఈ ఓనర్ దగ్గర చేసిన తర్వాత అతనే ఓన్‌గా ఇంకా టెంట్ హౌస్ రన్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. అయితే ఎంత మార్పొచ్చిందంటే ఆ అబ్బాయికి చదువుకున్న టైంలో తర్వాత ఈ 5, 6 సంవత్సరాలు పనిచేసిన టైంలో ఆ అబ్బాయి చదువుకున్నాడు కాబట్టి బుక్స్ చదవడము. ఆ అబ్బాయి చదువుకున్నాక ఆ అబ్బాయి జాబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అంటే టెంట్ హౌస్ ఓనర్ దగ్గర జాబ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆ అబ్బాయి కొనుక్కున్న బుక్ అతను తన కష్టంతో కొనుక్కున్న ఫస్ట్ బుక్ ఏంటి అంటే శ్రీమద్ భాగవతం సెట్ అన్నమాట. తీసుకున్నాడు. ఇంకా చదవడం స్టార్ట్ చేశాడు. తర్వాత ఇంకా ఆ అబ్బాయికి ఆ 5, 6 ఇయర్స్ అయ్యి ఆ అబ్బాయి ఓన్‌గా ఆ ప్రభుజీ ఓన్‌గా తన అంటే ఆ టెంట్ హౌస్‌ని ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పటికి అతను ఇనిషియేషన్ కూడా అయిపోయిందనమాట. ఫస్ట్ ఇనిషియేషన్ కూడా అయిపోయింది. తర్వాత డివోటీస్‌లోనే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి కూడా చేసుకున్నారు. తర్వాత టెంపుల్‌కి దగ్గరలో ఉన్న ఒక ఇల్లుని అద్దెకు తీసుకొని అక్కడికి వైఫ్, హస్బెండ్ తర్వాత పిల్లలు అందరూ షిఫ్ట్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి అతను ఇంకా సీరియస్ అయిపోయారనమాట. తర్వాత ఇంకా అతను ఎంత అంటే ఇంకా బాగా టెంపుల్ సర్వీసెస్‌లో బాగా ఇన్వాల్వ్ అయ్యి, వేరే ఇంకొక ప్రభుజీ ఎవరో బ్రహ్మచారి ప్రభుజీకి కనెక్ట్ అయ్యారనమాట. అతనేమో ఆ ప్రభుజీ ఆ బ్రహ్మచారి ప్రభుజీ ఈయన్ని బాగా అన్ని, అన్ని సర్వీసెస్‌లో ఇన్వాల్వ్ చేయడం, కొంతమంది డివోటీస్‌ని ఇచ్చి వాళ్ళని కేర్ చేయమనడము. అలాగే ఇతను కూడా ఒక ఫెసిలిటేటర్ లాగా అయిపోయారనమాట. క్లాసులు తీసుకోవడం, ఆ స్టేజ్‌కెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఇంకా కొద్ది సంవత్సరాలకి సెకండ్ ఇనిషియేషన్ కూడా తీసుకున్నారనమాట. అయితే ఒకసారి ఆ సెకండ్ ఇనిషియేషన్ తీసుకునే టైంలో ఈ ప్రభుజీ ఇంటర్వ్యూ రాధేశ్యామ్ ప్రభుజీ చేశారంట. రాధేశ్యామ్ ప్రభుజీ చేసినప్పుడు ఇంకా వింటూ ఉంటే నాకు కూడా చాలా బాగా అనిపించింది. అయితే అక్కడ ప్రభుజీ చెప్పారు. ఈ రాధేశ్యామ్ ప్రభుజీతో ఏం చెప్పారంటే మొత్తం అతని స్టోరీ అంతా చెప్పారనమాట. నేనిలా మురికివాడల నుంచి వచ్చాను. తర్వాత ఇంకా ఫస్ట్ ఇలా ఏం జరిగిందో మొత్తం అంతా డీటెయిల్డ్‌గా అన్నమాట. ఎలా అతను మురికివాడల నుంచి వచ్చి సెకండ్ ఇనిషియేషన్ వరకు వచ్చారు అనేది మొత్తం చాలా డీటెయిల్డ్‌గా చెప్పారు. చెప్తూ అన్నారంట, "నా ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఆ మురికివాడల్లో ఉన్నారో వాళ్ళందరూ ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు లేదు. ఆహ్, తర్వాత ఇంకా ఏంటంటే వాళ్ళలో కొంతమంది ఇప్పుడు జనరల్‌గా అక్కడ ఉండే పిల్లలు ఎలా ఉంటారంటే అడుక్కుని తినడం. చిన్న పిల్లలైతే అడుక్కొని తినడం. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత దొంగతనాలవి చేయడము. కొంతమంది పని చేయొచ్చు. అంటే వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పు లేదనమాట. కానీ నేను ఎప్పుడైతే భగవంతుడిని నమ్ముకొని ఉన్నానో అప్పుడేమైందంటే భగవంతుడు నాకు ఓన్లీ ఆధ్యాత్మికంగా గానే కాదు, ఈవెన్ భౌతికంగా కూడా నాకు ఎంతో హెల్ప్ చేశాడు. ఈరోజు నేను ఆ రోజు అలాంటి డెసిషన్ తీసుకొని ఉండకపోతే, ఈరోజు నేను, నా భార్య, పిల్లలు మేమందరం కూడా అదే మురికివాడలో ఇంకొక చిన్న ఇల్లు తీసుకొని అక్కడే ఉండేవాళ్ళము. ఈరోజు నా పిల్లల్ని చక్కగా చదివించగలుగుతున్నాను. మంచి అంతా అంటే మెటీరియల్‌గా బాగున్నాను. స్పిరిచ్యువల్‌గా కూడా నేను బాగున్నాను అని చెప్పేసి అతను చాలా ఎమోషనల్ అయ్యి చాలా చాలా ఏడ్చాడంట ప్రభుజీ దగ్గర. అలా చూడండి భగవంతుడిని మనం నమ్ముకుని ఉంటే లైఫ్ ఎంతగా అంటే కొంతమంది అనుకుంటారు ఏముంది దీనిలో? అంటే వాళ్ళకి రియాలిటీ తెలీదనమాట. తెలియక వాళ్ళేమనుకుంటారు ఏముంది ఊరికే లైఫ్‌లో ఏమి ఎంజాయ్ చేయకుండా వీళ్ళు అన్నీ వదిలేసి భగవంతుడు దగ్గరికి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటారు. కానీ నిజమైన ఎంజాయ్‌మెంట్ వాళ్ళకి తెలీదనమాట. మనం ఏమి మిస్ అయిపోవట్లేదు లైఫ్‌లో. వాళ్ళకంటే మనం ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాము. ఆ విషయం వాళ్ళకి కన్వే చేసేవాళ్ళు ఎంత రాంగ్ పెర్సెప్షన్‌తో ఉన్నారంటే బయట జనాలు వీళ్ళు ఇస్కాన్ డివోటీస్ అంటే లేకపోతే భక్తులంటే వాళ్ళ జీవితంలో అన్నీ పోగొట్టుకుంటున్నారు. లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్ వదిలేసుకుంటున్నారు. వదులుకొని భగవంతుడికి భక్తి అనుకోని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు. కానీ నిజమైన ఎంజాయ్‌మెంట్ మనం ఎక్కడ ఏది ఎంజాయ్ చేయట్లేదండి. ఇప్పుడు హోలీ వచ్చిందనుకోండి డివోటీస్ అందరం ఏం చేస్తారండి టెంపుల్‌కెళ్తారు. రాధాకృష్ణుల మీదకి రాధాకృష్ణులకి ఆఫర్ చేసిన
ఫ్లవర్స్ తో హోలీ ఆడతాము. మనం కూడా కలర్స్ అవి పెట్టుకుంటున్నాము. డిసెంబర్ 31 జనవరి 1 వస్తే అందరూ తాగేసి బయట పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తూ ఉంటే మనం ఏం చేస్తామండి, చక్కగా భగవంతుడి దగ్గరికి వెళ్తాము. ఆ రోజు నైట్ మనకి కీర్తన మేళా ఉంటుంది. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఏ విషయంలో డివోటీస్ ఎంజాయ్ చేయట్లేదండి. మనం భగవంతుడితో ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళు మాయతో ఎంజాయ్ చేస్తున్నారు అంతే. మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఇంకా ఇంకా సఫరింగ్స్ వస్తున్నాయి. మనకేమో స్టెప్ బై స్టెప్ మన సఫరింగ్స్ అన్ని తగ్గించుకుంటూ భగవంతుడితో మనం క్లోజ్ అవుతున్నాం. ఎవరిదండి అల్టిమేట్‌గా సక్సెస్? మనదే. డెఫినిట్‌గా మనదే. మన ఇంకా ఇదొకటనమాట ప్రభుజీ చెప్పారు. నెక్స్ట్ ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చూద్దామండి. మనం జనరల్‌గా గులాబ్ జామున్ ఎగ్జాంపుల్ చాలా సార్లు చెప్పుకున్నాం కదండీ! ఏ క్లాస్‌లో అయినా ఒక 2, 3 క్లాసుల్లో కనీసం ఒకసారైనా గులాబ్ జామున్ ఎగ్జాంపుల్ వస్తుంది గదా! అలాగే ఈ క్లాస్‌లో గూడా మళ్ళీ మనం గులాబ్ జామున్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. కాకపోతే ఒకసారి దీనికి కూడా ప్రభుజీ ఒక చిన్న వేరే డివోటీతో ఉన్న ఎక్స్‌పీరియన్స్ చెప్పారనమాట. ఒకసారి ఒక ప్రభుజీ వచ్చారు. జనరల్‌గా ఆ ప్రభుజీ బుక్ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటి వేరే సర్వీసులు చేస్తారు. కుకింగ్‌తో అతనికసలు టచ్చే లేదనమాట. వంట చేయడం రాదు ఆ ప్రభుజీకి. అయితే ఆ రోజు ఏం చేశారంటే, "నేను ప్రతిరోజు మీరే వంట చేస్తున్నారు. ఈరోజు ఒక్కసారైనా నాకు అవకాశం ఇవ్వండి. నేను గులాబ్ జామున్ చేస్తాను" అని చెప్పేసి ఈ ప్రభుజీ అడిగారంట. సరే ఆ కుకింగ్ టీమ్‌లో ఉన్న డివోటీ ఏమో ప్రభుజీ ఓకే ప్రభుజీ మీరే చేయండి ఈరోజు గులాబ్ జామున్ అని అంటే, ఆ ప్రభుజీ గులాబ్ జామున్ చేశారనమాట. అందరికి సర్వ్ చేశారు. అయితే ఇంకా మిగతా డివోటీస్ అందరూ అంటే ఆ ప్రసాదం సర్వింగ్ అయిపోయి అందరూ ప్రసాదం తినడం అంటే స్వీకరించడం అయిపోయిన తర్వాత కొంతమంది డివోటీస్ ప్రభుజీ దగ్గరకొచ్చి ప్రభుజీ మీరు మాత్రం మళ్ళీ ఎప్పుడు గూడా గులాబ్ జామున్ మాత్రం చేయకండి ప్రభుజీ. అది గులాబ్ జామునా లేకపోతే కార్క్ బాలా? ఐరన్ బాల్ లాగుంది. నోట్లో పెట్టి దాన్ని ప్రభుజీ ఎదురుగా చూపిచ్చారనమాట. దాన్ని గట్టిగా సుత్తితో కొట్టారనమాట. అప్పుడే అది పగిలింది. మా నోటితో అయితే మేము పగలగొట్టలేకపోయాం. అంత గట్టిగా చేశారండి ప్రభుజీ అని. పగిలిన తర్వాత లోపలంతా ఎలా ఉందంటే పిండి ఉందనమాట. అయితే ప్రభుజీ దాన్ని ఎలా మన కాన్షియస్‌నెస్‌తో కనెక్ట్ చేశారు అంటే, మనం కూడా అంతే అన్నమాట. ఎవ్వరికీ మనలో ఉండే అనర్థాలు ఎవరికీ చెప్పకుండా మనం దాచేసుకొని ఉన్నామనుకోండి ఏమవుతుంది బయటకైతే కలర్ అయితే వచ్చేస్తుంది. గులాబ్ జామున్ ఎలాగైతే బయటికి కలర్ వచ్చేసింది బ్రౌన్ కలర్‌లో. ఆహ్, ఆహ్, లైట్ బ్రౌన్ కలర్‌లో వచ్చేసింది. కానీ లోపలంతా పిండే ఉందన్నమాట. అలాగే మనం కూడా అలాగే అయిపోతామన్నమాట. లోపల భక్తి ఏమి ఉండదు. బయటికి మాత్రం షో ఆఫ్ అయిపోతూ ఉంటుంది. ఎన్ని రోజులు షో ఆఫ్ చేయగలమండి? ఒకరోజు అందరికి బయటకి వీళ్ళు భక్తులు కాదు. లోపలంతా ఏం లేదు. భక్తనేది లేదు. మనలో భక్తి లేకపోతే మనం మాట్లాడినా వేరే వాళ్ళ మీద ఏ రకంగానూ ఎఫెక్ట్ చూపిచ్చదనమాట. ఎన్ని రోజులు మనం ఆ మాస్కులేసుకుంటూ అలా నటిస్తూ వెళ్తాం. ఆ! ఒకవేళ అక్కడ ప్రాబ్లమ్ ఏమైందంటే జనరల్‌గా గులాబ్ జామున్ ఎలా చేస్తారండి? బాగా కరెక్ట్‌గా ఎంత వాటర్ పోయాలో అంతే వాటర్ పోసి మనం సిమ్‌లో పెట్టి జనరల్‌గా ఫ్రై చేస్తారు. కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ ఫాస్ట్‌గా అయిపోవాలని చెప్పేసి మనం హైలో పెట్టేసి డీప్ ఫ్రై చేసేసామనుకోండి ఏమవుతుంది లోపలంతా పిండి పిండిలాగే ఉంటుంది. బయటంతా కూడా కలర్ వచ్చేస్తుందనమాట. ఇక్కడ కూడా అలాగే ఈ భక్తిలో కూడా అంతే అన్నమాట. మనం సాధన ఏదేదో చేసేస్తూ ఉంటాం అన్నమాట. అందరికి చూపిస్తూ ఉంటాం. కానీ మన అంటారు కదండీ! మనం సింగిల్‌గా ఉన్నప్పుడే మన క్యారెక్టర్ ఏంటి అనేది తెలుస్తుందని. అలాగే ఏంటంటే భక్తిలో కూడా బయటికి అందరి దగ్గర సెంటర్‌లో లేకపోతే టెంపుల్‌లో లేకపోతే ఇంకెక్కడైనా నటించేస్తూ ఉంటాం. కానీ లోపల మనకి భక్తి అనేది ఉండదన్నమాట. నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మనం నాలో అసలు తెలుసుకునే ఉద్దేశం ఉంటే తెలుసుకునే ఉద్దేశం ఉండి దాన్ని మార్చుకుంటే పర్వాలేదు. లేకపోతే అది ఇంకా బాధాకరమైన విషయం అన్నమాట. ఏమవుతుంది ఏళ్ళు గడిచిపోతూ ఉంటాయి. మార్పయితే ఏమి ఉండదు. ఫస్ట్ డే నంబర్ 1 మనం భక్తిలో ఎక్కడున్నాం అంటే హెల్ప్ ఉండదా ఇన్ని సంవత్సరాలు చేసిన దానికంటే చాలా ఎక్కువ ఉండాల్సింది చాలా కొంచెం ఉంటుందన్నమాట. మనతో ఉన్న డివోటీస్ అందరూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. మనం మాత్రం అక్కడే ఉంటాం అన్నమాట. అందుకే ఏమంటున్నారు అది ఎలా అయితే గులాబ్ జామున్‌ని ప్రాపర్‌గా ఫ్రై చేసి కలపడం ఒకటి, తర్వాత ఫ్రై చేయడము, ఆ తర్వాత అలా మనం ప్రాపర్‌గా చేస్తేనే షుగర్ సిరప్‌లో వేసినప్పుడు అదంతా అబ్జార్బ్ చేసుకుంటుందనమాట. షుగర్ సిరప్ అంతా అబ్జార్బ్ చేసుకొని అది సాఫ్ట్‌గా అవుతుంది. అలాగే మనం కూడా ఏంటంటే ఓపెన్‌గా ఉండాలండి. ఓపెన్‌గా ఉండి అట్‌లీస్ట్ మనం ఎవరో ఒక్కళ్ళ దగ్గరైనా నిజాయితీగా నాకు భక్తి లేదు అని మనం చెప్పుకుంటే అంటే మనలో ఏమంటారు మనం ఓపెన్ మైండ్‌తో ఉన్నట్టనమాట. మార్పుని మనం ఆహ్వానిస్తున్నట్టు అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే మనం ఎప్పటికి మారము.
భక్తి ఏమి చేయలేమనమాట. అదే జీవితం, అదే కంటిన్యూ అయిపోతాం. నటన, నటన, నటన చివరికి ఏమవుతుందండి, భగవంతుడు కూడా మనకి యాక్సెప్ట్ చేయడనమాట. మన టైం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అంతే కదండీ! 2 గంటలు చాంటింగ్ చేస్తాము. అది అబ్జార్ప్షన్ ఎలాగో మనం 2 గంటలు ఇస్తున్నాము. ఆ 2 గంటలు భగవంతుడి కోసమే, ఇంక నేనేది ఆలోచించను. వేరేదొచ్చినా సరే అంతగా ఒకసారి జయపతాక స్వామి గురు మహారాజ్ చెప్పారు. మీకు చాంటింగ్ చేసేటప్పుడు ఏవైనా ఆలోచనలొస్తే ఒక పని చేయండి. ఆపండి. చాంటింగ్ ఒక నిమిషం పాజ్ చేసి, ఒక పెన్ను, బుక్ పక్కన పెట్టుకొని ఏ ఆలోచనొచ్చిందో అది రాసేసుకోండి. టెన్షన్ ఉండదు. అలా చేయగా చేయగా చెక్ చేసుకోవాలనమాట. డే నంబర్ 1 ఒక 60 ఆలోచనలొచ్చాయనుకోండి మనం చాంటింగ్ చేసిన 16 మాలల్లో. అలా ఏమవుతుందంటే, ఓహ్! నేనెంత మనం ఎండ్ ఆఫ్ ది చాంటింగ్ చూసుకుంటాం కదా! మనం ఎన్ని సార్లు ఆలోచించాం. 16 మాలలు నేనిన్ని ఆలోచనలు చేశానా? అని ఏమవుతుంది మనకు కొంచెం ఏమంటారు అలర్ట్‌గా ఉంటామనమాట. నెక్స్ట్ డే చాంటింగ్ చేసినప్పుడు అమ్మో! నిన్న అన్నొచ్చాయి. ఈరోజు అన్ని రాకూడదు. నేను ఆలోచించకూడదు అని మన మైండ్‌కి మనం ముందే ఇన్‌స్ట్రక్షన్ ఇస్తామనమాట. ఇచ్చి ఏమవుతుంది అట్‌లీస్ట్ కొంచెం తగ్గుతాయి, కొంచెం తగ్గుతాయి. అలా రోజులు గడిచే కొద్దీ తగ్గి జీరో ఆలోచనలకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే వెంటనే రాసుకోండి, చెక్ చేసుకోండి. మరి మీరెంత డైవర్ట్ అవుతున్నారు, డిస్ట్రాక్ట్ అవుతున్నారనేది తెలుస్తుంది అని జయపతాక స్వామి గురు మహారాజ్ చెప్పారనమాట. అలా ఏంటంటే మనకి ఆ స్పిరిచ్యువల్ అబ్జార్ప్షన్ ఎలా ఉండకపోతే మనం కూడా కార్క్ బాల్ లాంటి గులాబ్ జామున్ లాగా అయిపోతాం అనమాట. ఏం ఉండదు. జస్ట్ చేస్తాం. టైమ్ వేస్ట్ అంతే. అంతకు మించి ఏముండదు. అందుకే ఏం చెప్తున్నారు, ప్రాపర్‌గా చేయాలనమాట. ఎలాగో టైమ్ ఇస్తున్నాం కాబట్టి, ఆ టైమ్‌ని మనం భగవంతుడికి మాత్రమే కేటాయించాలి. చేసిందేదో మనస్ఫూర్తిగా చేసుకుంటే మనకి రోజులో ఒక 1 ఇయరో, 2 ఇయర్సో గడిచేసరికి మనలో మనం ప్రోగ్రెస్ అవుతున్నాము అనే విషయం మనకర్థమవుతుంది. మనం మెంటల్‌గా అబ్జార్బ్ అవ్వాలన్నమాట. లేకపోతే మనకి ఎలా అయితే గులాబ్ జామున్ టేస్ట్ ఉండదో, మనకు కూడా భక్తిలో రుచి అనేది ఉండదు. కొన్ని రోజులు పోయిన తర్వాత పోతుందన్నమాట. భక్తి చేయలేం. భక్తి చాలా భారంగా అనిపిస్తుంది మనకి. అబ్బా! 16 మాలలు ఒక 10 ఇయర్సో లేకపోతే 15 ఇయర్సో గడిచిన తర్వాత కూడా అబ్బా! 16 మాలలు చెయ్యాలా అని మనకనిపించకూడదు. చెయ్యాలి. ఇంకా చెయ్యాలి. భగవంతుడికి ఎలాగ నేను సంతృప్తి పరచాలి? ఈరోజు ఈ రకంగా రెడీ చేశాను భగవంతుడిని. ఇంకొక రకంగా ఎలా రెడీ చేయాలి? ఇలా మనకి అనిపిచ్చాలి. అప్పుడు మనం ప్రోగ్రెస్ అవుతున్నట్టు. తర్వాత భగవంతుడు ఇది చేస్తేనే భగవంతుడు ఎప్పుడు మనకి ఎలాంటి స్టాండర్డ్స్ పెట్టలేదండి. అంటే నువ్వు ఇలాగే చెయ్యాలి. నువ్విలా చేస్తేనే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నువ్వింత చేయాలి. వాళ్ళింత చేశారు. నువ్వింత చేయాలి. అస్సలు కాదనమాట. మనకి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి? ఆహ్, వారధి కట్టినప్పుడు హ హనుమాన్ పెద్ద పెద్ద రాళ్ళు వేస్తే ఉడత ఏం చేసిందంటే చిన్న చిన్న సాండ్ పార్టికల్స్ ఏసిందనమాట. ఇసుక రాల్చింది. భగవంతుడికి ఇద్దరి సేవ ఒక్కటే. హనుమంతుడు పెద్ద రాళ్ళేసాడు. సో, నాకు హనుమంతుడంటే ఇష్టము. నువ్వంటే నేను ఉడతను పట్టించుకోను అని భగవంతుడు ఎప్పుడు అనుకోలేదండి. ఇద్దరూ సమానమే భగవంతుడికి. సేవ ఎంత మనం మనస్ఫూర్తిగా చేశాము, మన భావాన్ని భగవంతుడు తీసుకుంటాడనమాట. అది ఇంపార్టెంట్. అందుకే మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. అమ్మో! వాళ్ళు ఇన్ని బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసారు. నేను చేయలేకపోతున్నాను. మనం 100% ఇస్తున్నామా? లేదా? చేసేటప్పుడు నిజంగా మనం మనస్ఫూర్తిగా ఈ బుక్ చదివి నా జీవితం చాలా మారింది. వీళ్ళందరి జీవితాలు మారాలి అని మనం ఇస్తున్నామా? నా గురువు చెప్పారు నేను చేస్తున్నాను అనే మంచి ఉద్దేశంతో మనం చేస్తున్నామా? అవన్నీ మ్యాటర్ అవుతాయన్నమాట భగవంతుడికి. నంబర్ ఆఫ్ బుక్స్ భగవంతుడేం నోట్ చేసుకోరండి. ఈ డివోటీ ఇన్ని బుక్స్ ఇచ్చారు. ఈ డివోటీ అసలు బుక్సే ఇవ్వలేదు. 2 గంటలు నించుంది రోడ్డు మీద ఒక్క బుక్ కూడా వెళ్ళలేదు. వేస్ట్ ఫెలో అని భగవంతుడు ఎప్పుడూ అనుకోరనమాట. మనం చేయలేకపోతూ ఉంటే ఎలా చేయాలో మనకి వేరే డివోటీస్ ద్వారా మనకి గైడ్ చేస్తూ ఉంటారనమాట. మనం ఇవ్వాల్సింది ఒకటే. అటెంటివ్‌గా మనం భగవంతుడికి సేవ చేయాలి. తర్వాత ఒకసారి దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉందండి. భీముడు ఒకసారి ఎలా అయినా సరే కృష్ణని సాటిస్ఫై చేయాలి అని చెప్పేసి సంగీతం నేర్చుకుంటాడనమాట. పాటలు పాడుతూ ఉంటాడు. కీర్తన పాడుతూ ఉంటాడు. భయంకరంగా పాడుతూ ఉంటాడనమాట. ఆ ప్యాలెస్‌లో ఉండే వాళ్ళెవ్వరూ భరించలేకపోతారు. ఎవరు చెప్పలేరు. ఎందుకంటే రాజు కదండీ! అంటే అంతా పాండవులు గదా! రాజులు గదా! వాళ్ళకి చెప్పలేరు గదా! అందుకే ఏం చేస్తారు అందరూ ఆలోచించా ఆలోచించి ఇంకా మిగతా వాళ్ళకి చెప్తే ఎవ్వరు కూడా భీముడి దగ్గరికి వెళ్లి చెప్పడానికి ధైర్యం చేయలేకపోతారు. మొత్తానికి వాళ్ళు ద్రౌపదికి చెప్తారనమాట.
ద్రౌపది ఏమో భీముడి దగ్గరికి వెళ్లి చెప్తుంది. "మీరు ఇలాగా ఇక్కడైతే చాలా అందరూ ఉన్నారు కదా! మీకు చాలా డిస్టర్బ్ అవుతారు. ఒక పని చేయండి. మీరు ఒక కొండ మీదకి వెళ్లి అక్కడ కూర్చొని మీరు సాధన చేయండి. అప్పుడు చాలా బావుంటుంది." అని చెప్తారనమాట. సాధన చేయండి అని చెప్తే ఇంకా ఇతను భీముడేమో నిజమేనేమో అనుకుంటాడు. ఒక కొండ పైకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని గట్టి గట్టిగా పాడుతూ ఉంటాడనమాట. మిగతా ఇక్కడ అంతఃపురంలో ఉండే వాళ్ళందరూ ఊపిరి పీల్చుకుంటారు. హమ్మయ్య! ఎలాగో వెళ్ళిపోయాడు. లేకపోతే అతనికి చెప్పలేక ఆ సంగీతం వెళ్ళాక చస్తున్నాము అని అనుకుంటారు. అయితే ఏమవుతుంది, భీముడు అలా ప్రాక్టీస్ చేసే టైంలో ఒక హ్మ్. చాకలి ఉంటాడు గదండీ! చాకలి వస్తాడనమాట. వచ్చి అలాగా భీముడిని అలా చూస్తాడు. చూసి మళ్ళీ వెనక్కెళ్ళిపోతూ ఉంటాడనమాట. అప్పుడు ఈ భీముడు అడుగుతాడు. "ఏంటి ఎందుకొచ్చావు? ఎందుకెళ్ళిపోతున్నావు? నా మొహం చూసి ఎళ్ళిపోతున్నావేంటి?" అనంటే, అబ్బే! ఏం లేదు, ఏం లేదు" అంటే, "చెప్తావా? చెప్పవా?" అని కొంచెం గట్టిగా అడుగుతాడనమాట. అప్పుడు అతను అంటాడు, "నా గాడిద తప్పిపోయింది. ఇక్కడి నుంచి సౌండొస్తూ ఉంటే నేను ఇంకా నా గాడిదేమో అనుకోని నా గాడిదని తీసుకొని ఎళ్ళడానికొచ్చాను. తర్వాత మిమ్మల్ని చూసి అందుకే ఎళ్ళిపోతున్నాను" అని అంటాడనమాట. అయితే ఇక్కడ అయితే ఇక్కడ భీముడికి అప్పుడు అర్థమవుతుందనమాట. ఎందుకు ద్రౌపది ప్యాలెస్‌లో నుంచి కొండ మీదకొచ్చేయమందో అప్పుడు అతనికి అర్థమవుతుందనమాట. భీముడికి అర్థమవుతుంది. ఓకే. నా సంగీతం అంత చండాలంగా ఉంది అని. ఇంకప్పుడు బాధపడతాడనమాట. కూర్చొని ఇంకా దేవుడికి అంటే భగవంతుడికి, కృష్ణుడికి ప్రేయర్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఏ రకంగా నేను నిన్ను ప్లీజ్ చేయాలి? నేననుకున్నాను ఈ కీర్తనలు అవన్నీ పాడితే నువ్వు హ్యాపీగా ఉంటావు అని. అందుకే నేను నేర్చుకొని మరీ పాడడానికి ట్రై చేశాను. కానీ నేను సక్సెస్ అవ్వలేకపోయాను. నేను పాడలేకపోతున్నాను అని. అప్పుడు ఆహ్, హ్మ్. అనుకుంటాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ప్యాలెస్‌కొచ్చేసిన తర్వాత ధర్మరాజు చెప్తాడనమాట భీముడికి. "నువ్వు వెళ్లి ఇలాగా ఆహ్, మధురక మధుర, ద్వారకాకి వెళ్లి కృష్ణుడికి ఏదో అంటే ఇన్విటేషన్ ఏదో వాళ్ళేదో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. దానికి ఇన్వైట్ చెయ్యి" అని చెప్పేసి పంపిస్తారనమాట. అర్జునుడు ధర్మరాజు చెప్తాడు. కానీ ఈ బాధలో ఉన్నాడు కదా! ఆ విషయాన్ని మర్చిపోతాడనమాట. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతాడు ధర్మరాజు, "ఏం చెప్పావా?" అని. "చెప్పావా?" అంటే, "లేదు నేను చెప్పలేదు" అని అనుకుంటాడు. చెప్పలేదని చెప్తాడు. "నేను మర్చిపోయాను" అనంటే అప్పుడు కొంచెం సీరియస్ అవుతాడనమాట ధర్మరాజు. తర్వాత భీముడు ఇంకా తన రూమ్‌లోకెళ్ళిపోయి ఇంక చాలా బాధపడుతూ ఉంటాడనమాట. "ఏంటి కృష్ణ ఇలా అయిపోయింది. ఆహ్, నేను నిన్నెలా ప్లీజ్ చేయాలి? నా లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ లేదు. సంగీతం నేర్చుకున్నాను. నేర్చుకుందాం అనుకుంటే అది లేదు. మా అన్నయ్య ఏదో చెప్పాడు. అది కూడా నేను సరిగ్గా చేయలేకపోయాను" అని చాలా ఏడుస్తాడనమాట. ఒక్కసారి నాకు నిన్ను చూడాలనిపిస్తుంది అని అనుకుంటాడనమాట. అలా అనుకున్న తర్వాత కొంతసేపు పోయిన తర్వాత ఒక సేవకుడొచ్చి భీముడిని రమ్మని చెప్తాడనమాట. ధర్మరాజు రమ్మంటున్నాడు. సభలో ఉన్నాడని. అప్పుడు మళ్ళీ వెళ్లి అక్కడ చూసేసరికి అక్కడ కృష్ణుడు, ధర్మరాజు ఏదో డీప్ డిస్కషన్‌లో ఉంటారనమాట. అప్పుడు ధర్మరాజు అడుగుతాడు, "ఏం నువ్వు పిలవమని చెప్తే పిలవలేదు అని చెప్పావు. కానీ నువ్వు పిలిచావంట అందుకే కృష్ణుడు వచ్చాడు" అనంటే, అప్పుడు "లేదు నేను నిజంగానే నేను ద్వారక వెళ్ళలేదు. నేను ద్వారకానే వెళ్ళలేదు పిలవడానికి" అనంటే, అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, నువ్వు ద్వారక వచ్చావని నేనెక్కడ చెప్పాను? నేను అలా చెప్పలేదు. నువ్వు పిలిచావని చెప్పాను. నువ్వు నిజంగానే నన్ను పిలిచావు గదా!" అని అంటాడనమాట. అలా ఏంటంటే భగవంతుడు మనం ఎంత భావంతో ఉంటే అక్కడ చూడండి భీముడు భావం అనేది ఇంపార్టెంట్ అయింది. ఎప్పుడైతే అతను ఆర్టిఫిషియల్‌గా తనకి రాంది నేర్చేసుకొని భగవంతుడిని ఏదో తృప్తి పరిచేద్దాము అనంటే అలా అవ్వదనమాట. అంటే బయటికి మనం చేసేవి ఏవి కూడా భగవంతుడికి తృప్తిని ఇవ్వవు. మన భావం మాత్రమే. మనం ఎంత డీప్‌గా ప్రేయర్స్ చేస్తున్నాము, ఎంత బాగా మనం కృష్ణుడిని ఇష్టపడుతున్నాము, అది మాత్రమే భగవంతుడు తీసుకుంటాడనమాట. ఇక్కడ భీముడేంటి ఆర్టిఫిషియల్‌గా ఏదో సంగీతం నేర్చుకొని అన్నీ భగవంతుడిని ప్లీజ్ చేసేద్దాం అని అనుకుంటే, అది వర్కౌట్ అవ్వలేదనమాట. మనకు కూడా సేమ్ మనలో మనం ఏదో కొన్ని చేయగలుగుతాం అనమాట. అది ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసుకొని, దాని ద్వారా దాన్ని మనం ఒక మీడియేటర్ లాగా వాడుకొని, మనం దాంతో భగవంతుడిని సాటిస్ఫై చేయాలి. అలా అనమాట. నెక్స్ట్ ఇంకా ఆహ్, ఇంకా మనకి ధ్రువుడు, తర్వాత
ప్రహ్లాద్ మహారాజ్ కానీ, వీళ్ళందరూ చిత్రకేతు మహారాజు వీళ్ళందరినీ కూడా భగవంతుడు ఎంత బాగా ధ్రువుడు డిటర్మినేషన్ అన్నమాట. ఎలా అయినా సరే నేను భగవంతుడిని ప్లీజ్ చేయాలి, భగవంతుడి దర్శనం పొందాలి అని అనుకుంటాడన్నమాట. అందుకే అతను ఇన్‌స్ట్రక్షన్స్‌ని కూడా అదే రకంగా తీసుకున్నాడు. నారద ముని ఎలా అయితే చెప్పారో అవన్నీ కూడా ధ్రువుడు పాటించారు కాబట్టి ధ్రువుడు అంత సక్సెస్‌ఫుల్ అయ్యాడన్నమాట. మనకు కూడా అంతే. మనకి మన శిక్షా గురువులు, దీక్షా గురువులు ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ అన్నిట్లో మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకోకూడదు. వాళ్ళిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం వీలైనంత వరకు ఫాలో అవ్వగలిగితే ఏమవుతుందంటే, మన జీవితంలో కూడా చాలా చాలా మార్పులొస్తాయి. తర్వాత ఇంకొక పాస్ట్ టైమ్ కూడా చెప్పుకోవచ్చు. దానిలో ఏంటంటే ఒక ప్రాస్టిట్యూట్, బ్రాహ్మణ మీలో చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది. ఆ ప్రాస్టిట్యూట్ ఇల్లు, బ్రాహ్మణుడి ఇల్లు దగ్గరలో ఉంటాయన్నమాట. అయితే ఈ ఇద్దరు ఒకేసారి చనిపోతారు. చనిపోయిన తర్వాత ఈ ప్రాస్టిట్యూట్ ఏమో స్వర్గానికి వెళ్తుంది. వేశ్య అన్నమాట. వేశ్య స్వర్గానికి వెళ్తుంది. తర్వాత ఈ బ్రాహ్మణుడేమో యమలోకానికి వెళ్తాడన్నమాట. అయితే ఈ బ్రాహ్మణుడికి ఆశ్చర్యం. ఇదేంటి రోజు పొద్దున్న లేసి నేను మంగళారతి చేసేవాడిని, ఈవినింగ్ సంధ్యాహారతి చేసేవాడిని, తర్వాత భగవంతుడికి భోగాన్ని, నైవేద్యాలు అవన్నీ పెట్టేవాడిని, ఎంతో సేవ చేశాను. నేనేంటి నరకంలో వచ్చి పడ్డాను అని అనుకుంటాడు. అనుకుని యమరాజుని అడుగుతాడన్నమాట. ఏంటి స్వామి ఇలా చేసేసారు? నేనేమో ఆ వేశ్య ఏమో అక్కడికెళ్ళి స్వర్గానికెళ్ళింది. నేనేమో నరకానికొచ్చేసాను. ఏంటి ప్రాబ్లమ్ అంటే, నువ్వు రోజు మా మా పొద్దున్న మంగళారతి చేసేవాడు, ఈవినింగ్ సంధ్యాహారతి చేసావు బానే ఉంది. కాకపోతే ఏంటంటే, ఆరతి చేస్తున్నంత సేపు నువ్వేం ఆలోచించావు జెప్పు? నువ్వేం ఆలోచించావంటే, ఆ వేశ్య చూడు అన్ని ఆహ్, ఆహ్, చెడ్డ పనులన్నీ చేస్తుంది. ఎప్పుడు నువ్వు ఏ పని చేసినా నేను చాలా గొప్ప, తర్వాత వేశ్య వేస్ట్, ఎప్పుడు గూడా నువ్వు వేశ్య గురించే ఆలోచించావు. అంటే నువ్వు అవన్నీ భగవంతుడికి సేవ చేసేటప్పుడు నీ మెంటల్ స్టెబిలిటీ, నీ మెంటల్ ఫోకస్ అంతా భగవంతుడి మీద లేదు, వేశ్య మీద ఉంది. అందుకే నువ్వు నరకానికొచ్చావు. కానీ ఆ వేశ్య ఎలా ఆలోచించేదంటే, తను ఎంచుకున్న వృత్తి తప్పే అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే, జస్ట్ బాడీ మాత్రం ఇంప్యూర్ అవుతుంది ఆవిడకి. కానీ ఆవిడ కాన్షియస్‌నెస్ ఎప్పుడు కూడా నీ మీద ఉండేది. ఆ బ్రాహ్మణుడు ఎంత చక్కగా చేస్తున్నాడు, ఎంత అదృష్టవంతుడు. హ్మ్. ఆ భగవంతుడికి చక్కగా సేవ చేస్తున్నాడు. పొద్దున్న, సాయంత్రము భగవంతుడికి భోగా పెట్టడం. నాకెప్పుడు అలాంటి అదృష్టం వస్తుందో కదా! అని ఎప్పుడు ఆవిడ నీ గురించి నువ్వు చేసే సేవ గురించి ఆవిడ ఆలోచించేది. నువ్వెప్పుడు ఆవిడ చేసే పని గురించి ఆలోచించేవాడివి. అందుకే మీరిద్దరిది పొజిషన్స్ ఇలాగ ఎక్స్‌చేంజ్ అయిపోయాయి అని చెప్తారనమాట. హ్మ్. అలా ఏంటంటే మనం ఈ భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం అన్నమాట. ఇంక ఎవ్వరికీ లేని అవకాశం మనకొచ్చింది. కాబట్టి మనం 100% ఈ అవకాశాన్ని వాడుకోవాలి అని ఆచార్యులు చెప్తున్నారనమాట. అదండి ఈరోజు శ్లోకము. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి మాతాజీ. లేకపోతే క్లోజ్ చేసేద్దాం. హరే కృష్ణ మాతాజీ. ఎంత అద్భుతమైన కథలు చెప్పారు మాతాజీ ఈరోజు మాత్రం. అసలు భక్తులు ఎలా ఉంటారు, వాళ్ళ భావన ప్రధానమని గొప్ప గొప్ప ఎగ్జాంపుల్స్ తో చాలా బాగుంది మాతాజీ ఈరోజు. థ్యాంక్ యూ మాతాజీ. అంతే మాతాజీ నేను కూడా అనుకుంటా మాతాజీ, ఈ గొంతు నాకు అంతంత మాత్రంగా ఉంది, నేనేం పాడలేకపోతున్నాను అందరిలాగా. ఇప్పుడు భీముడు ఫీల్ అయినట్టు. కానీ అది కాదు మెయిన్ అని బాగా అర్థమైంది మాతాజీ. భావంతో చెయ్యాలి అనేది బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అంతే మాతాజీ. మాతాజీ ఈ మీరు క్లాస్‌లో అన్నట్టుగా కూడా కృష్ణుడు మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ కృష్ణుడు నిజంగా భీముడు ఆయన తలుచుకున్నారు. వచ్చేసారు ఇంకా అంతే. అసలుకి నేను ఏమి చేయలేకపోతున్నాను, మా అన్నయ్య చెప్పింది చేయలేదు, ఏది రాదు నాకని తీరవగానే ఆయన తలుచుకోగానే వచ్చేసారు. అంటే భగవంతుడు కూడా అలా మనం ఎంత ఆయన్ని హార్ట్ఫుల్ గా మనం పిలుస్తామో అలా స్పందిస్తారనేది చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. అన్ని మొన్న కొత్త కూడా కొత్త భక్తి కథలు మాతాజీ రసామృత ఈరోజు అన్ని తెలుసుకుంది. అవునవును భక్తి రసామృత సింధులో చెప్పారు మాతాజీ, కృష్ణ భగవానుడు తలుచుకుంటే నేను రుణపడిపోయి ఉంటా వాళ్ళకని. ఆ డైలాగ్ అది బాగుంది మాతాజీ. నిన్న భక్తి రసామృత సింధులో వచ్చింది. నేను నిన్న చదివాక అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను. సో మెర్సీ మాతాజీ కృష్ణ. ఆయన పాదాలను పట్టుకుంటే చాలు, ఆయన పాదాలను పట్టుకుంటే చాలు అని గట్టిగా చెప్తారు. భగవంతుడు భావగ్రాహి జనార్దన అన్నట్లు చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు. గులాబ్ జామున్ ఎగ్జాంపుల్ కూడా నాకు బాగా అన్వయించుకున్నాను మాతాజీ. లోపల పిండి పిండిగానే ఉంది, పైకి మాత్రం అట్లుంది. మనం అందరం నేనైతే అలాగే ఉన్నా.
మా నేను అందరికీ అలాగే ఉన్నాను అందరిస్తే మాతాజీ. మాతాజీ ఎంత ఎవరికి ముందుకు వాళ్ళకి రావాలో అది ఎవరికి వాళ్ళకి అది ఎంత అన్వయించు. ముందుకు రావాలో తెలియదు. మీరు చెప్పిన కథలు మాతాజీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా భావము అర్థమైపోతుంది మాతాజీ. అంత చక్కగా ఉన్నాయి. బాగున్నాయి ఇది ఎలాంటి వాళ్ళైనా భక్తిలో ఉండొచ్చు. ఎటువంటి ఉద్దేశంతో ఉన్నా, అంటే లైక్ ప్రాస్టిట్యూట్ లాగా ఏ విధమైన అంటే భక్తి ముఖ్యము. ఆ బ్రాహ్మణుడు చూడు అనే భావన ముఖ్యం. ఆవిడ చేసే వృత్తి కన్నా కూడా ఆయనను చూసి లోపల లోపల ఆమె ఇంప్రెస్ అయిపోయి అసలు ఆ భక్తి భావంతో ఉండడం అంత చాలా గొప్ప విషయం. మాతాజీ మీరు అన్నట్టు మనం నిజంగానే ఏదో కోల్పోతున్నాము, మనం ఏం ఎంజాయ్ చేయట్లేదని చాలా మంది అనుకుంటున్నారు మాతాజీ. మన ఆనందం అనేది అది అనుభవించిన వాళ్ళకే తెలుసు. బయట వాళ్ళకి ఎలా కనిపిస్తాం అంటే మనం ఏంటి వీళ్ళు అలా ఒక రకంగా అర్థం చేసుకుంటారు మనం నిజంగానే ఎంజాయ్ ఒకసారి చేయట్లేదు, వాళ్ళు దీంట్లోకి వస్తే గానీ దాని ఆనందం రుచి తెలియదు మాతాజీ. అనుభవించలేరు. వస్తే వచ్చి ప్రయత్నం చేస్తే ఇప్పుడు మీరు అంటారు కదా మాతాజీ, ఒక టేస్ట్ ఇచ్చినప్పుడు అది ఎప్పటివరకు బెటర్ అనిపిస్తుంది, మనం అదే హ్యాపీగా టేస్ట్ ఉందని. కానీ అంతకంటే టేస్ట్ ఇచ్చినప్పుడు ఇది తక్కువ అనేది అర్థమవుతుంది కదా. సో అలా వాళ్ళకి అక్కడితోనే అదే హ్యాపీ, అదే నిజమైన ఆనందం అనుకుంటారు. కానీ ఇది స్వీకరిస్తే అంతకంటే ఆనందం ఏంటనే విషయం ఇది స్వీకరించే ప్రయత్నం చేస్తే గానీ వాళ్ళకి అర్థమవుతుంది కదా మాతాజీ. ఏదైనా దానికోసం ప్రయత్నం మనం మంచి ప్రయత్నం చేయాలి మాతాజీ. ఇస్కాన్ బుల్లెట్ ఎగ్జాంపుల్ బాగా చెప్పారు మాతాజీ. మాతాజీ గులాబ్ జామ్ ఎగ్జాంపుల్ నిజంగా అది పైకి ఎంత చక్కగా ఉంటుంది, లోపల ఉన్న పిండి మన యొక్క అంతరంగంలో ఉన్న భావాల్ని చక్కగా తెలియజేస్తున్నది అన్నది అద్భుతం మాతాజీ, అద్భుతం. పైకి మటుకు డివోటీస్ లాగే ఉంటాం, లోపల ఎంత ఉన్నది అన్నది దాన్ని శ్రీల ప్రభుపాద ఇస్కాన్ బుల్లెట్ అని అన్నారు కదా ప్రభు మాతాజీ. మనం కూడా సింబల్ యాగాలి మాతాజీ అయితే. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండత్ బ్రాహ్మణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ పురుషోత్త మాసం అంటే ఇదేనా మాతాజీ? ఇంకా లేదు మాతాజీ. దండత్ ప్రణామం. ధనుర్మాసం మాతాజీ. ఏకాదశి ఈ రోజు నిన్న మాతాజీ? ఏకాదశి ఈ రోజు మాతాజీ, ఈ రోజు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ స్పైసెస్ ఉంటాయి కదా మాతాజీ, చెక్క అలాంటివి తీసుకోవచ్చా మాతాజీ ఏకాదశి రోజు? పంప్కిన్ సీడ్స్, చెక్క లవంగం అంటారు కదా మాతాజీ. లవంగా అవి ఓకే మాతాజీ, ఆ స్పైసెస్ ఓకే. కానీ పంప్కిన్ సీడ్స్ నాకైతే ఐడియా లేదు మాతాజీ. కానీ ఒక్కటి మాతాజీ, ఏమనుకోకండి నేను ఇలా చెప్తున్నానని. ఏంటంటే జనరల్ గా ఈ ఏకాదశి అనేది మనం ఎందుకు చేస్తామంటే మన ఈ ఫిజికల్ నీడ్స్ అన్ని తగ్గించుకొని మెంటల్ గా భగవంతుడి పట్ల ఎక్కువ అబ్జర్వ్ అవ్వడానికి. సో అంటే కొన్నిసార్లు మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, తినచ్చా లేదా అని వదిలేయండి మాతాజీ. అంటే ఇన్ఫర్మేషన్ కోసం తర్వాత తెలుసుకోండి, కానీ దానికి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వకండి, వదిలేయండి. అంటే అవైలబుల్ ఏముంటాయో అది అడుగుతాం మాతాజీ. ఒకవేళ లేదా వద్దు అనేసి మానేస్తాం. అంటే ఒకేసారి ఉండవు కదా, ఎప్పుడైనా ఏవి అవైలబుల్ ఉంటే అవి అంటే తెలిసి పెట్టుకుంటే ఐడియా ఉంటుంది. అందుకనేసి తీసుకోవాలని ఇంటెన్షన్ ఏం లేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అప్పుడు మాతాజీ వాళ్ళు అన్నారు అని అదే పనిలో ఉంటున్నాం మాతాజీ. భక్తి చేసేటప్పుడు కూడా అవే గుర్తుకు రావడం. అనిన వాళ్ళేమో భక్తి చేసుకుంటున్నారు, మనల్ని అన్నారని మేము భక్తి చేయకుండా మనసులో ఆలోచనలు వస్తున్నాయి మాతాజీ. బయటపడాలంటే ఏం చేయాలి మాతాజీ? మాతాజీ ఇప్పుడు టూ మచ్ థింకింగ్ అంటే జనరల్ గా ఇప్పుడు మనం భక్తి చేసినా సరే స్వభావం అనేది ఒకటి ఉంటుంది మాతాజీ. పుట్టుకతో మనకు వచ్చిన కొన్ని క్వాలిటీస్ అనేవి ఉంటాయి కదా మాతాజీ, మంచైనా చెడైనా. ఏంటంటే కొంతమంది లైఫ్ ని చాలా లైట్ గా తీసుకుంటారు, కొంతమంది ఏంటంటే ఎవరైనా ఏదైనా అంటే భరించలేకపోవడము, చాలా బాధపడిపోతూ ఉంటారు అనమాట. అయితే మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేది ఇక్కడ మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ మీరు కృష్ణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనుకోండి, మనం జీవితంలో మనం భక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, కృష్ణుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాము అనుకున్నప్పుడు ఎవరైనా మనల్ని ఏదైనా అంటే అనుకోని ఆ థాట్ లోకి మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ట్రై చేయాలి మాతాజీ. ఎందుకంటే వేరే వాళ్ళు ఏదో అంటే మనం ఏమైనా ఓకే మనల్ని మనం తగ్గించుకున్నాం అనుకోండి ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ లో, అంటే ఓకే అన్ని పని అనుకోని ఏమైపోయింది, నేనేమైనా గ్రేటా? కాదు కదా.
వాళ్ళేదో అనుకుంటున్నారు అనుకోని. వాళ్ళు అనుకున్నంత మాత్రాన జరగదు కదా! నా భక్తిని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్కువ ఆలోచించడం వల్ల నా భక్తి డిస్టర్బ్ అయిపోతుంది. కృష్ణుడికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నాకు నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకోకూడదు. ఇప్పుడు వాళ్ళన్న మాటలు మనల్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తాయండి. కృష్ణుడిని ఏమి ఎఫెక్ట్ చేయవు కదా! అంటే నేను ప్రాబ్లమ్‌లోకెళ్తున్నాను. కానీ కృష్ణుడిని నేను బాగా చూసుకోవాలి. ఇలాంటి థాట్స్ మనం ఎక్కువ ఇంప్రూవ్ చేసుకున్నామనుకోండి, ఆబ్వియస్‌లీ అదేమవుతుందంటే ఎవరైనా ఏదైనా అన్నా మనం ఎఫెక్ట్ అవ్వం మాతాజీ. అంటే భక్తిలో మనం ఇంకా డీప్‌గా వెళ్ళాలన్నమాట. ఇంకా బాగా మనం స్వామికి సేవ చేయాలి. ప్రతిరోజు మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకోవాలన్నమాట. ఈరోజు భాగవతం ఇది చదువుకోవాలి, చైతన్య చరితామృత ఇది చదవాలనో, లేకపోతే ఈ క్లాసులు వినాలనో ఏదో ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇంకా ఆలోచించడానికి కూడా టైం ఉండదు. అంతే కదా మాతాజీ. అమ్మో! ఆలోచిస్తే వాళ్ళేదో అన్నారు. సరే నేను దాని గురించి ఆలోచించుకుని ఈరోజు నేను టార్గెట్ కంప్లీట్ అని మనకొక టైప్ ఆఫ్ భయం వస్తుందన్నమాట. అప్పుడేమవుతుంది అది లీస్ట్ లో ప్రయారిటీ కిందకి పడిపోతుంది. ఆ విషయం మనల్ని ఏదో అన్నారు అనని అని ఇంకా దాని గురించి ఆలోచించడానికి కూడా టైం ఉండదు. అది బెస్ట్ మాతాజీ. ప్రతిరోజు కూడా మనం ఏంటంటే ఒకసారి రాధేశ్యామ్ ప్రభుజీ లెక్చర్‌లో చెప్పారు. మనం మార్నింగ్ లేవగానే టు డూ లిస్ట్ రాసుకోవాలి. అంతేగాని నైట్ పడుకునే ముందు కాదు అని ప్రభుజీ చెప్పారు. ఎందుకంటే నైట్ పడుకునే ముందు మనం ఆ రోజు నెక్స్ట్ రోజు ఏం చేయాలి అనేది రాసుకున్నాం అనుకోండి, మనకి ఆ థాట్స్ అన్నీ అటే తిరుగుతూ ఉంటాయి. తొందరగా నిద్ర పట్టదు. మాతాజీ అందరిని మ్యూట్ చేయండి మాతాజీ దయచేసి. మీరు చెప్పేది చాలా బాగున్నాయి. మ్యూట్ చేయండి. ఆహా! అయితే అయితే మనం ఏం చేయాలంటే ప్రభుజీ ఏం చెప్పారంటే మార్నింగ్ లేవగానే మనం టు డూ లిస్ట్ రాసుకోవాలి అని ఆ చెప్పారు. పేరు చెప్పండి మాతాజీ ప్రభుజీ. ప్రభుజీ పేరు రాధేశ్యామ్ ప్రభుజీ. రాధేశ్యామ్ ప్రభు. అయితే ఆ ప్రభుజీ ఏం చెప్పారంటే మార్నింగ్ లేచిన తర్వాత టు డూ లిస్ట్ రాసుకుని, మనం ఏం చేయాలనేది అలా ఒక షెడ్యూల్ లాగా పెట్టేసుకోవాలండి. అది స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే అట్‌లీస్ట్ మనకు ఆ థాట్స్ రాకుండా ఆగుతాయన్నమాట. ఇది ప్రాక్టికల్‌గా నాకైతే వర్క్ అయిందండి. నేను కూడా అంతే ఎక్కువ ఆలోచించేదాన్ని. అమ్మో! వాళ్ళు నన్ను అలా అన్నారు, అలా అన్నారు, ఇలా అన్నారు. నన్నెందుకు ఇలా అనేసారు? నా ఉద్దేశ్యం అది కాదు. వాళ్ళు అలా అర్థం ఎవరలా అర్థం చేసుకుంటే ఏముందండి? అర్థం చేసుకోనివ్వండి. ఫస్ట్ మనకేంటంటే మన భక్తి మనకి ఇంపార్టెంట్. టైం అయిపోతుంది. ఒక్కొక్క రోజు గడుస్తూ ఉంటే మనకి ఒక్కొక్క సంవత్సరం మనకి బర్త్‌డేలు చేసుకుంటూ ఉంటాం. అది సంతోషం కాదండి. యాక్చువల్‌గా చాలా బాధ. టైం గడిచిపోతుంది. వయసు మనం చాలా దగ్గరైపోతున్నాం. మృత్యువు దగ్గరకొస్తుంది. మృత్యువు దగ్గరకొస్తుంది. మనం అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలా మనం భగవంతుడికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినప్పుడు, మన ప్రయారిటీ అనేది కంప్లీట్‌గా తగ్గిపోతుందన్నమాట. ఏముంది నేనొక మనం జనరల్‌గా గురు మహారాజ్‌కి మెయిల్ రాసినప్పుడు, లేకపోతే ఎవరైనా సీనియర్ డివోటీస్‌కి మెయిల్ రాసినప్పుడు, యూ ఆర్ ఇన్‌సిగ్నిఫికెంట్ సర్వెంట్ అని రాస్తారండి. అంటే నిజంగా మనం ఇన్‌సిగ్నిఫికెంట్ అనుకున్నప్పుడు మనల్ని ఏదైనా అన్నా ఏముంది నేను వేస్ట్ ఫెలో నన్ను అంటున్నారు అనుకోనివ్వండి. అలా అని చెప్పి మన మీద మనకు నమ్మకం పోవాలని కాదు నా ఉద్దేశము. కృష్ణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి మనల్ని మనం తగ్గించుకుంటే తప్పేం లేదు. మన భక్తికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మాతాజీ ఇది హెల్ప్‌ఫుల్లేనా? ట్రై చేయండి మాతాజీ. కొన్ని రోజులు ట్రై చేసి మాతాజీ హరే కృష్ణ. మెటీరియల్ గాను మామూలుగా ఈ స్పిరిచువల్ గా కూడా మనకన్నా అందరికీ తెలిసే ఉంటది. మనమే ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మనమే తక్కువ వాళ్ళం అని అనుకోవడం మటుకు ప్లస్ పాయింట్ మాతాజీ. నేను ఎప్పుడు అలాగే అనుకుంటా మాతాజీ. ఎందుకంటే నాకేమీ తెలీదు, నేను నేర్చుకోవాలి అన్న భావంలో ఉంటా. ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకి అన్ని తెలుసు అనే భావంలోనే ఉంటా మాతాజీ నేను ఎక్కువ. నిజంగానే అది వర్క్ అవుతుంది. అలానే ట్రై చేస్తున్నాను మాతాజీ. కృష్ణతోనే చెప్పుకుంటున్నాను. కానీ ఒక్క వ్యక్తి నుంచి పద్దాక ఫేస్ చేయాల్సి వస్తుంది. అది నేను చేసుకున్న పాపమేమో అని కూడా అనుకుంటున్నాను. భక్తిలో అలా ఏం లేదు ముందుకెళ్ళ మాతాజీ. ఈ చదవటంలో కూడా ఇదవుతుందా మాతాజీ కొంచెం? అవును మాతాజీ. డెఫినెట్‌గా మనం అవి మనసులో పెట్టుకున్నామంటే అది మన చాంటింగ్ మీద కృష్ణ కంటే వాళ్ళ మాటలు మనకి ఇంపార్టెంట్ కాదు కదా మాతాజీ. భగవద్గీత కంటే ఇంపార్టెంట్ కాదు కదా! ఇలా అంటే ఏదో ఒకటి ఇప్పుడు ఇలా కొన్ని రోజులు ట్రై చేయండి మాతాజీ. ఆలోచన వచ్చినా కట్ చేయండి. లేకపోతే ఇంకా మీకు కష్టంగా ఉంటే ఒకసారి మీ మెంటర్ ఉంటారు కదా మాతాజీ. ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేయండి. ఇద్దరికీ ఒకటే కామన్ మెంటర్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడండి. అది వర్స్ట్ కేస్ మాతాజీ. ఎందుకంటే మళ్ళీ అది కంప్లెయింట్ చేసినట్టు ఉంటుంది. ఆ డివోటీ ఉద్దేశం వేరేగా ఉండుండొచ్చు. ఇవన్నీ ఏంటంటే బాగోదన్నమాట ఇంక భక్తిలో. బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే మీరు అసలు ఆ మాటలకి ఇంపార్టెన్సే ఇవ్వకండి. అప్పుడు ఒకవేళ వాళ్ళు నిజంగా తప్పు చేసి వాళ్ళది రాంగ్ ఇంటెన్షన్ అయితే వాళ్ళలో కూడా పరమాత్మే ఉంటాడు. వాళ్ళు కూడా డివోటీయే.
వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటారు. డెఫినెట్ గా ఆలోచిస్తారు. నేను ఏమైనా తప్పు చేస్తున్నానేమో ఈ మాతాజీ పట్ల ఆలోచన ఖచ్చితంగా వస్తుందన్నమాట. రాకపోయినా ఈ లోపల మీరు మిమ్మల్ని బాగా బిల్డ్ చేసేసుకుంటారు కాబట్టి మీకు వచ్చిన నష్టం అయితే ఏమి ఉండదు మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే మాతాజీ. దెన్ చాలా